మధుసూదన్ గారికి గతంలో కూడా అపాయింట్మెంట్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. పోయి ప్రతి అపాయింట్మెంట్ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే అపాయింట్మెంట్లు ఇచ్చి ఎందుకు మిస్ అవుతుంటాయి? ఒకటేమో మహేష్ చనిపోయాడు కదా, మేము అక్కడ డిస్టర్బ్ అయిపోయాం, మేము ప్లేస్ మార్చుకున్నాం. అప్పుడే ఈమెకి హెల్త్ బాగలేదు, రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది. అది మాకు తెలుసుకోవడానికి 5-6 నెలలు పట్టింది. రొమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పి. అప్పటికి ఫారెస్ట్కి వెళ్ళాల్సి ఉండే, అనంతపూర్ రావాల్సి ఉండే. ఈమెకి ఎప్పుడైతే కీళ్ళ నొప్పి ఉందో ఇక మేము ప్రయాణం చేయలేదు, దళాల్లో అసలే తిరగలేదు. కాబట్టి ఆమె సిటీలో అంతకుముందు ఏదైతే ఏపీసీ వర్క్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఉందో ఆ వర్క్లోనే ఉంటాము, సరిపోతుంది. దళాల్లో ఉంటాం కష్టం. అప్పటికీ ఏమని ఆదిరెడ్డి కలిశారు, సంతోష్ కలిశారు, గణపతి కలిశారు, రాజ్ కుమార్, వీళ్ళందరికీ ఏమో పరిచయమే. వాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతో టైప్ వర్క్ చేయించుకునేవాళ్ళు, వాళ్ళు ఏవో తీర్మానాలు పట్టుకొచ్చేవాళ్ళు, టైప్ చేసేది, బుక్స్ చేస్తుండేది. 3 ఉండేవాళ్ళు, డెల్ మెయింటైన్ చేసేది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతుంది ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయిపోయిందో మహేష్ వాళ్ళది, ఆదిరెడ్డిది, అక్కడి నుంచే కట్టింగ్ అనేది స్టార్ట్ అయింది. కట్టింది మహేష్, మాకు మెయిన్ కాంటాక్ట్ మాకు మహేష్ అంటే సంతోష్ రెడ్డి. ఇంకా తర్వాత ఏమైనా ఆర్థరైటిస్ ఇది వచ్చేది తర్వాత ఇంకా మేము వాళ్ళు ఏం చేస్తారు, ఏపీసీలోనే వాళ్ళు కాంట్రాక్ట్స్ కట్ చేశారు. మీకు ఇక్కడ జరిగింది కాబట్టి ఇక సాధారణ అపాయింట్మెంట్స్ అని ఎగిరిపోయింది. ఇక నెక్స్ట్ ఇవన్నీ మిస్ అయితే ఏ అపాయింట్మెంట్కి వెళ్ళాలో ఆ రూట్లో వెళ్ళాలి. అంటే చీరాల్లో ఒక అపాయింట్మెంట్, ఓపెన్ అపాయింట్మెంట్స్ రేటింగ్ ఉంటున్నాయి. అంటే ఓపెన్ అపాయింట్మెంట్స్ కూడా మనం జనరల్ అపాయింట్మెంట్, ఒక హోమ్ అపాయింట్మెంట్ ఉండాలి, అక్కడ లేటెస్ట్ పెడతాం చూసుకోవడం. వీళ్ళు ఏమైనా అప్పుడు నల్లమలలో సీరియస్ ఎన్కౌంటర్స్ అయ్యింది. మళ్ళీ ముఖ్యంగా అక్కడ సెక్రటరీ ఎన్కౌంటర్ అయిపోవడం, సెక్రటరీ మాధవ్ ఎన్కౌంటర్, అది మేజర్ ఎన్కౌంటర్. అదేంటంటే లాస్ట్ ఎన్కౌంటర్ చిత్తూరు లాస్ట్. ఇక చిత్తూరు ఎన్కౌంటర్లో అయితే దాదాపు రాయలసీమ లీడర్షిప్ అంతా అక్కడే ఉంది. అందరూ డీసీఎంస్, ఆర్సీఎంస్, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇక దాదాపు రాయలసీమలో ఎవరు మిగిలిన పరిస్థితి వచ్చేసి ఇంకా ఈ కండిషన్స్లో ఏంటంటే మనకు అపాయింట్మెంట్స్ అనేవి వెళ్ళిపోతూ వచ్చాయి. ఇక మేము అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాం. అప్పటికి ఆర్థరైటిస్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ డయాబెటీస్ వచ్చేసి డయాబెటీస్ ఈ రెండు వచ్చేసరికి అసలు కదలేని పరిస్థితి వచ్చేసి అన్ని కండిషన్స్ అయిపోయాయి. అందుకని ఇంజనీర్ తిరిగి అపాయింట్మెంట్స్ పోయి తిరిగి వచ్చేవాడిని. 2004లో ఈ చర్చల సందర్భంలో అపాయింట్మెంట్ అప్పటికే వచ్చింది. నేను పోయినా మాట్లాడాను. అప్పుడు శాఖపుర అప్పారావు, రామకృష్ణ వీళ్ళందరూ కలిసారు, మాట్లాడారు. ఈ చర్చలకు సంబంధించి ఏది ప్రొసీజర్స్, ఏదో డిమాండ్స్ పెడుతున్నారు, ఏంటి ఇట్లా 2004 to 2006 వరకు నడుస్తూనే ఉంది అపాయింట్మెంట్స్. ఎప్పుడైతే ఈ నల్లమల్ల వెకెట్ అయిపోయిందో, వెకెట్ అయినప్పుడు ఈ అపాయింట్మెంట్స్ అనేవి కట్ అయిపోయింది. నల్లమల్లే మేజర్. ఇంకా ఈ చీరాల అపాయింట్మెంట్స్ పోయినాయి, హైదరాబాద్ అపాయింట్మెంట్ పోయినాయి. అది ఒక అపాయింట్మెంట్ సంబంధించి. ఏమో సంబంధించి వచ్చేసరికి ఏంటంటే ఇక ఎప్పుడైతే సిక్ అయిపోయిందో ఈమె దళాలకు వెళ్ళాల్సింది, దానివల్ల క్యాన్సిల్ అయిపోయింది. అయితే అనంతపూర్ వెళ్ళాల్సిందే. నెక్స్ట్ వాళ్ళ మహేష్ బ్రతుకున్నప్పుడు ఎన్కౌంటర్ జరగకముందు చెప్పింది అనంతపూర్ వెళ్ళాలని. నన్ను హుబ్లీ వెళ్ళాలన్నా, మీరు హుబ్లీ వెళ్ళండి, అక్కడ కర్ణాటక వర్క్ అవసరం ఉంది, ఇట్లా ఇటు పోస్తే అటు పోవచ్చు. ఆయన మరలంతా అది కట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.